పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. చెప్పబడిన ముందుగా వాక్య పరిచయను బట్టి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించి చక్కని ప్రేమాప్యతలు చూపించే నిత్యము నన్ను ప్రేమించే తమ్ముడు కుటుంబానికి, దైవజనుల కుటుంబానికి, తల్లి గారికి, కూడా వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని లేఖన గ్రంథాల్లో నుండి రాత్రి క్లుప్తంగా కొన్ని విషయాలు మాత్రమే మీతో మాట్లాడతాను. ఎందుకంటే చాలా సమయం అయిపోయింది, ఇప్పటికే చాలా అలసిపోయారు మీరు 2 దినాల నుండి. కాబట్టి కొన్ని మాటలు మనము ధ్యానించుదాం, తర్వాత ప్రార్థనలకు మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 13వ అధ్యాయం 11వ వచనం నుండి వాక్య భాగాన్ని చదువుకుందామండి. లూకా సువార్త 13వ అధ్యాయము 11వ వచనము. 18 ఏండ్ల నుండి బలహీన పరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునో చక్కగా నిలవబడలేకుండెనో. చాలు. రాయబడినటువంటి దేవుని గ్రంథములో ఈ సువార్త వైద్యుడైనటువంటి లూకా గారు రాసినట్లు బైబిల్లో బోధించబడింది. వినండి కొన్ని నిమిషాలు. తల్లి, ఎవరు రాశారు ఈ గ్రంథము? లూకా. గ్రంథం పేరేంటి? లూకా సువార్త. ఆ సువార్త రాసినటువంటి లూకా వైద్యుడు, డాక్టర్ గారు. ఆయన డాక్టర్ గారు అయి ఉండి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆ మాట మీకు అర్థమైందా? డాక్టర్ గారు అండి ఏం మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు చేసినటువంటి 3.5 సంవత్సరాల్లో ఉన్నటువంటి పరిచర్యలో ఒక చిన్న భాగాన్ని ఆయన రాశాడు. ప్రభుయేసుక్రీస్తు వారు విశ్రాంతి దినాన్న ఒక చోటుకి వెళ్ళారు. అక్కడ సమాజ మందిరములో ఆయన వాక్యమును బోధిస్తున్నప్పుడు 18 సంవత్సరాల నుండి ఏం పట్టింది వీడికి? చెప్పండి ఒకసారి. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యం. ఎన్ని సంవత్సరాల నుండి? 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టింది దేవుడికి. దానివల్ల ఏం జరుగుతుంది తెలుసా? నడు వంగిపోయింది, చక్కగా నిలవలేకపోతుంది. యేసు ప్రభుల వారు ఆమెను చూచినట్లు బైబిల్లో రాశాడు. సోదరులారా, ఒక డాక్టర్ అయి ఉండి ఒక వ్యాధికి తన రీతిలో ఒక వైద్యం చేసే విధానం, చెప్పే విధానము ఖచ్చితంగా ఈ మెడిసిన్ వాడండి తగ్గుతుంది, లేకపోతే ఇది చేయించుకోండి తగ్గుతుంది అని చెప్పాలి. కానీ వైద్యుడైనటువంటి లూకా నడుము వంగిపోవడానికి, బలహీనతలకు కారణము ఏమని మాట్లాడుతున్నాడంటే ఒక దయ్యము. ఏమని మాట్లాడుతున్నాడు? ఒక దయ్యం పట్టింది. ఈ రోజున పిల్లలను చూస్తుంటే దెయ్యాలు ఎక్కువైపోయినాయి మీలో. ఎందుకంటే మీ నొడలు వంగుతలేదు కదా. ఇందాక అయ్యగారు చెప్పారు, అనపర్తిలో కూడా ఇదే రోగం ఎక్కువైంది. చాలామంది యవనస్తుల్లో. పెద్దోళ్ళు బాగానే ఉంటారండి, పిల్లకన్నా వాళ్ళు కొద్దిగా బాగానే ధైర్యంగా కూర్చుంటున్నారు, మొత్తం మీద ఓపిక తెచ్చుకుని. ఏమండి, ఈ పెళ్ళైన వాళ్ళకి వస్తుందా బాధ ఇంతకే? మరి వీళ్ళకి ఎందుకు వస్తుందో డౌట్ వస్తుంది నాకు. ఎందుకు వస్తుందంటే సరైన తిండి తినక, సాధన చేయక, పెద్దోళ్ళు చెప్పిన మాటకి లోబడక, ఇంకా చెప్పాలంటే ఏదో మూలకి దెయ్యం దాచుకుని వీళ్ళకి నొడలు పడిపోతున్నాయి ఒక్కొక్కరికి. మీరు కొద్దిగా ఆలోచన చేయగలిగితే అనపత్తిలో ఉన్నవారు కూడా ఇంచుమించుకి ఇలాగే ఉంటారు. కుర్చీలు జారి పడిపోవడం. మనం శుక్రవారం పేదం జరుగుతుంది, నేనేమో ఒక మూల ఉంటాను, బలిపీఠం ఎక్కను నేను. మీకు ఆదివారం ఒక్కరోజు పైకి ఎక్కుతాను నేను బలిపీఠం, మిగతా రోజులు బలిపీఠం మీద నేను ఎక్కను, పక్కన కూర్చుంటాను. నేనేం మూల కూర్చుంటే ఈ నడుము పట్టేసిన వాళ్ళు అందరూ ఇలా ఆ మూల కూర్చున్నారు. అంటే కుర్చీలు ఉన్నాయి జారబడదామని. చూశాను సరి చేసుకుంటారేమో అనుకున్నాను. ఇక్కడ ఉంటే 2 ప్యాన్లు, అక్కడ ఉంటే 4 ప్యాన్లు. కరెంట్ బిల్లు ఎవరు కట్టాలి? ఎవరికి పట్టింది? అది వాళ్ళకైనా పట్టింది ఎట్టి? నేనే కదా కట్టాలి. చూశాను, ఏదైనా మార్పు వస్తుందేమో వీళ్ళకి అనుకున్నాను. రాలేదు వీళ్ళకి.
ఇక నాలో ఉన్నటువంటి దెయ్యం బయటకు వచ్చింది. కొన్ని సందర్భాల్లో మనలో దెయ్యాలు బయటకు వస్తాయి, అలా రావాలి కూడా. ఆ దెయ్యాలు ఒక విధంగా చెప్పాలంటే మేలు చేస్తాయి. మేలు చేసిన దెయ్యం బైబిల్ ఎక్కడన్నా ఉందా? బాగా ఆలోచించి చెప్పండి. మేలు చేసిన దెయ్యం చెప్పండి. అది చెప్పి మరి అది సందర్భం కావాలి. వినండి, చూశాను. మీకు ఏ పోయే కాలం వచ్చిందన్నాను నేను. నేను ఇలాగే మాట్లాడతాను. మరి మీరైతే సాత్వికులు ధన్యులు కాబట్టి మీరు చక్కగా మాట్లాడుకుంటారు. నేను అంత ఓర్పు ఉంటుంది నాకు. చూడడానికి కొత్త ఉన్నా గుత్తొంకేలాగా కొద్దిగా ములక్కడి మాటలు మాట్లాడుతుంటాను, పొట్లకాయ మాటలు ఖచ్చితంగా. ఎందుకంటే నేను నాకు కొద్దిగా అదో రకమైనటువంటి షార్ట్ టెంపర్ అనమాట. తిట్టాను, అబ్బకి లైన్ అయిపోయారు అందరూ. ఇలాగుంటున్నారు ఇంకా చర్చ్. నేను అంటున్నాను పని ఎలాగున్నానా. అందుకే ఇప్పుడు ఏం జరుగుతుందంటే విషయం ఏంటంటే, అమ్మ చెల్లి నేను దాన్ని కోపదాలు పెట్టుకున్నాను. ఇది ఇలాగే పని చేస్తూ ఉంటాయి కొన్ని మధ్య మధ్యలో. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. డాక్టర్ గారు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో యేసు ప్రభుల వారు సమాజ మందిరములకు ఎన్ని విశ్రాంతి దినాన్ని బోధిస్తూ ఉండగా 18 ఏండ్ల నుండి బలహీన పరచు దయ్యము అన్నగడ ఒకటి ఉంటుంది, దాని కింద ఆత్మ అని ఉంటుంది. ఏం పట్టింది దేవుడికి? ఒక దురాత్మ పట్టింది. ఆ దురాత్మ ఏం చేస్తుందంటే 18 ఏండ్ల నుండి ఆమెను బలహీనపరుస్తుంది. నా ప్రియ సోదరులారా, నీ జీవితంలో చాలా బలహీనతలతో నువ్వు ఉన్నావు. అనేక సందర్భాల్లో మానసికమైన బలహీనత, అనేక సందర్భాల్లో శరీర సంబంధమైన బలహీనతలు నీ మీద వచ్చుపడుతూ ఉన్నాయి. ఒక్క మాట చెప్పన, ప్రతి దానికి పరిష్కారం టాబ్లెట్ కాదు, ప్రతి దానికి పరిష్కారం డాక్టర్ గారు కాదు. ఏంటి పరిష్కారం అంటే యేసు నామం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. గొప్ప వైద్యుడు, నిపుణత కలిగినటువంటి ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఇది మందు వేస్తే తగ్గేది కాదు, ఇది ఆపరేషన్ చేస్తే తగ్గేది కాదు. ఇది ఏం చేయాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. సోదరులారా, సహోదరులారా, క్లుప్తంగా మాట చెప్తున్నాను. నీ జీవితంలో చాలా సార్లు బలహీనతల వైపుని వెళ్ళిపోతూ ఉంటుంటే ఒక మాట చెప్తున్నా, గుర్తు చేసుకో. ఏదో వ్యతిరేకమైన ఆత్మ నీ మీద పని చేస్తూ ఉంది. అప్పటి వరకు బాగా ప్రార్థనలో ఉంటావు, ఒక్కసారి బలహీనమైనటువంటి పరిస్థితులు దిగిపోతావు. కారణం ఏంటి తెలుసా? ఒక దురాత్మ నీకు తెలియకుండా నేను ఆవరిస్తుంది. అప్పటి వరకు చాలా పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తావు, దేవుని కొరకు బలముగా నిలబడదామని ప్రయత్నం చేస్తావు. కానీ కొంతకాలం అయ్యేసరికి మందిరానికి వెళ్ళకూడదని మనసు వస్తూ ఉంటుంది. దానిలో సమస్య ఏంటో తెలుసా? ఒక దురాత్మ నిన్ను బలహీనపరుస్తూ ఉంది. ఇంకో మాట చెప్పన, భక్తి చెయ్యకుండా, దేవునితో భయభక్తులు కలిగి లేకుండా, దేవునితో సహవాసము చేయకుండా, ప్రభుకు సమర్పణ జీవితం లేకుండా, సమర్పణ చేసుకున్న దాంట్లో నిలకడ లేకుండా, ఇలా ఒక్క మాట కాదు, 2 మాటలు కాదు, 3 మాటలు కాదు, సమస్త విషయంలో నువ్వు మాటి మాటికి బలహీనపడుతున్నావంటే దానికి ఒక కారణం ఏంటో తెలుసా? ఒక దురాత్మ. అది ఆమెకు తెలుసో లేదో తెలియదు, కానీ వైద్యుడికి తెలిసిందే. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు దగ్గరికి వారికి చాలా మంది రోగులు వచ్చారు. ఒక మూగ వ్యక్తి వస్తే దేవుడు అన్నాడు, ఇదిగో మూగదయమా పో బయటిగా అన్నాడు. అంటే మూగవాడికి జబ్బు ఏంటి? దెయ్యం పడితే మూగడైపోయాడా? ఆలోచించడానికి ఎలా ఉంది అసలు ఇది? అదే ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వీడికి మాటలు రావంటాడు, పరీక్షలు చేస్తాడు, లక్షలు వేలు ఖర్చు పెడతాడు. లాస్ట్లో ఏం చెప్తాడంటే అవదమ్మా అంటాడు. గుడ్డోడు దాన్ని అంతే, చెవుటోడు అయినా సరే అన్ని టెస్టులు చేసి అంటాడు, అవదంటాడు. యేసు ప్రభు విచిత్రమైన పద్ధతిలో రోగులను బాగు చేశాడు. ఏంటి పద్ధతి అంటే, ప్రతి బలహీనత ఒక దురాత్మ కారణం. ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ బలహీనత నీ మీదకి వచ్చిందంటే దేవుని నుండి నేను దూరం చేయడానికి సాతాను పని చేస్తున్నాడు. ప్రతి బలహీనతకు ఒక దురాత్మ కారణము.
ప్రతి వ్యతిరేకతకు ఒక దురాత్మ కారణము, ప్రతి శోధనకు ఒక దురాత్మ కారణం, సమాధానం లేకుండా ఉండడానికి ఒక దురాత్మ కారణము, ఆర్థికమైన అప్పులు అవ్వడానికి ఒక దురాత్మ కారణము, నీ జీవితంలో అనుకున్నది వెనకపోవడానికి ఒక దురాత్మ కారణం కావచ్చు. అయితే రాత్రి అందులో నుండి మనల్ని దేవుడు సంపూర్ణమైనటువంటి విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె జీవితంలో 18 సంవత్సరాల నుండి బలహీనపడుతుంది. ఎవడు బాగు చేశాడు? ఎవరైనా బాగు చేశారా? చెప్పాలి. ఎవరైనా బాగు చేశారు? కొంతమంది బైబిల్లో కొంతమంది శిష్యులు ఒక దగ్గరికి వెళ్ళి ఒక దురాత్మను విడిపించడానికి వెళ్ళారు, కానీ వాళ్ళ కాలేదు. వచ్చి చెప్పారు యేసు ప్రభుతో, అయ్యా ఈ శిష్యులు వచ్చారు కానీ దాన్ని ఏం చేయలేకపోయారు తెలుసా? వెళ్ళగొట్టలేకపోయారు. ఇంకా ముందుకు వెళ్ళిపోతే బైబిల్లో పౌలు చేస్తున్నటువంటి లేదా అపోస్తులు చేస్తున్నటువంటి ఒక కార్యాలు చూసి ఇద్దరు ఏం చేశారంటే, యేసు నామములో పో అని దెయ్యం పట్టుకున్నానంటే గొడ్లు ఇప్పి రోడ్లు లాంటి తిరిగి ఇచ్చేయంట దురాత్మలో. ఓ మాట చెప్తాను, చాలా గుర్తెట్టుకోను. దేవుడు ఉన్నాడు అనేది ఎంత వాస్తవమో, చెడగొట్టడానికి దురాత్మలు ఉన్నాయి అనేది కూడా అంతే వాస్తవం. ఆమె జీవితంలో 18 ఏండ్ల నుండి ఆ దెయ్యం పోలేదు. ఈవిడికి ఉన్న బలహీనత ఏంటంటే, బలహీనత పరచడం ఒకటైతే నడుమైపోయిందంటే వంగిపోయింది. మూడో బలహీనత అంటే నిలబడలేదు. ఏం చేయలేదు? చెప్పండి. నిలబడలేదు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా యూట్యూబ్లో కానీ కొన్ని చోట్ల మంత్రాలకు వెళ్ళినప్పుడు కానీ ఒక విచిత్రమైనటువంటి విడుదల సంభవించినటువంటి వ్యక్తులు మీరు ఎప్పుడైనా చూసారా? అప్పటి వరకు వారు నడవలేరు, కానీ ప్రార్థన చేస్తే నడుస్తూ ఉంటారు. అప్పటి వరకు వారు వినలేరు, ప్రార్థన చేస్తే వినడం ప్రారంభిస్తారు. అప్పటి వరకు వారు పరిగెత్తలేరు. ఒక మాట చెప్పాలంటే ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. అయితే ఒక మాట చెప్తాను వినండి. ఎందుకు అక్కడ కార్యాలు జరుగుతున్నాయంటే, దేవుడు వారిలో ఉన్నటువంటి దురాత్మను పోగొడుతూ ఉన్నాడు. నేను ఒక మాట చెప్పన, ఆకాశ మండలములో ఉన్నవేంటో తెలుసా? దురాత్మ సమూహము. ఈరోజు నీ జీవితాన్ని చాలా మట్టుకు వెనక్కి ఏంటో తెలుసా? మీ ఆవిడ కాదు, మీ భర్త కాదు, మీ పిల్లలు కాదు, ఇంకేదో కాదు, ఒక దురాత్మ. ఈరోజు దాన్ని వివేచించినప్పుడు, దాన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు, ఓహో నా జీవితంలో సమస్య కారణం ఇదా అనుకున్నప్పుడు, అలా అనుకోగానే అది నేను విడిచిపెట్టిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఒక బలహీనత విషయంలో ఎప్పుడైతే ఆలోచన చేస్తావో, ఆ ఆలోచన నీలో అభివృద్ధి పొంది బలహీనత పోయే మార్గాన్ని ఎలాగైతే నువ్వు కనిపెడతా ఉంటావో, నీ జీవితంలో బలహీనపరిచే దురాత్మ ఎప్పుడైతే నువ్వు అవగాహన తెచ్చుకుంటావో, అది నీ నుండి పారిపోవడానికి దారి మార్గం ఎన్నుకుంటుంది. అయితే అందులో క్రైస్తవుడైతే, అతడు ప్రార్థనాపరుడైతే, అతని మీద దేవుని ఆత్మ ఉందంటే మరి ముఖ్యముగా భయపడి పారిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. తేలేసోమవారం ప్రార్థనలకు వెళ్ళొచ్చాం 2021 అనుకుంటా. ఇంటికి వెళ్ళిపోయాం, అందరూ చక్కబడిపోయారు. రెండవ లాక్డౌన్లో ఉన్నాము. నేను ఒక కలగన్నాను, అనుకోవడం కన్నా నాకు ఒక కళ వచ్చింది. ఒక ఎర్రటి చీర కట్టుకున్న ఒక మగాడు. నేను మా బయట అరుగు మీద ఉన్నాను, ఇంటి బయట. ఎంత ఎత్తుగలటువంటి ఒక అతను వచ్చాడు. వచ్చి నా దగ్గర ఆగాడు, సరాసరి ఆగాడు. కల్లో తెల్లవారుజాము వచ్చింది నాకు. ఇది వచ్చి నన్ను భయపెడుతున్నాడు, కంగారు పెడుతున్నాడు. నేను అంటున్నాను, యేసు నామములో పో అంటున్నా. ఆడంటాడు, అయ్యా మీకు దానం పెడతాను. ఓ మాట చెప్తాను వినండి. మీరు ప్రార్థన చేస్తేనే మేము నిలవలేము, అలాంటిది ఆయన్ని మీరు పిలవద్దు. మీరు ప్రార్థన చేస్తేనే మేము వెళ్ళిపోతాం, కానీ ఆయన మాత్రం పిలవద్దు. ఏం జరుగుద్ది అంటే ఆడంటాడు, మీరు ప్రార్థన చేస్తే ఎక్కడికో దిక్కునికి మేము వెళ్ళిపోతాం, ఆయన వస్తే పాతాళానికి తొక్కేస్తాడు. ఆమె చెప్పండి ఒకసారి. ఏంటి దెయ్యం సాక్ష్యం చెప్తుంది? 2 మనుషులకు దెయ్యం పట్టిందంట, సమాధుల్లో ఉండేవారట వాళ్ళు. యేసు ప్రభు ఆ మార్గంకి వెళ్తుంటే అంతకుముందు వారి కోసం రాసినటువంటి మాట ఏంటంటే, వారు ఉగ్రులై
ఆ త్రోవకు వచ్చే వారందరిని కూడా హింస పెట్టేవారట. కానీ వాళ్ళే యేసు ప్రభు ఎదుర్కొని అంటారో, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మమ్మల్ని బాధించడానికి వచ్చావా? ఎవరు మాట్లాడుతున్నారు? ఇది దెయ్యం మాట్లాడుతుంది. మా మాట చెప్పనా, నీ జీవితంలో నా జీవితాల్లో క్లుప్తంగా మాట చెప్తున్నాను, చాలా దెయ్యాలు మనల్ని పట్టి పెడిస్తున్నాయి. కోపమని దెయ్యం, అదొక దెయ్యం, ఖచ్చితంగా దెయ్యమే. నువ్వేం చేయాలి తెలుసా? కోపిష్టుల దగ్గరికి వెళ్ళి నువ్వు కోపడిపోయి కేకలేయడం కాదు, ప్రార్థన చేయాలి. మూర్ఖత్వం ఒక దెయ్యం, మూర్ఖులతో వాదించకూడదు, ప్రార్థన చేసుకుంటూ పోవాలి. ఒక చోట భయంకరమైన గొడవ జరుగుతుంది. ఒక వ్యక్తి ఉంది అక్కడ, ఆవిడ ఒకటి మాట్లాడుతుంది, ఇంకోటి ఏదో మాట్లాడుతుంది, వెళ్ళిపోయి చేసి ఏసు రక్తం చాయ్ అని అంతే, ఆగిపోయింది. ఎందుకు ఆగింది ఇప్పటికి తెలియదు నాకు. దేవునికి స్తోత్రాలు చెప్పండి ఒకసారి అంటే, నాకు ఆ వైద్యం తెలిసింది ఏంటో, అదో రకమైన వైద్యం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఏమంటే వినండి, చాలా మన జీవితాల్లో నడుము వంగిపోయిన అనుభవాలు, నిలబడలేని అనుభవాలు, చేతి పని స్థిరత్వం లేకపోవడం, ఫైనాన్షియల్గా నిలబడలేని పరిస్థితి, ఆత్మీయతలో నిలబడలేని పరిస్థితి, దేవునికి మహిమకరముగా నిలబడలేని పరిస్థితి, కుటుంబ వ్యవస్థలో నిలబడలేని పరిస్థితి, ఒక మంచి తండ్రిగా నిలబడలేని పరిస్థితి, ఒక మంచి భార్యగా నిలబడలేని పరిస్థితి, తల్లిగా తండ్రిగా సంఘములో యోగ్యమైన విశ్వాసులుగా నిలబడలేని పరిస్థితి. కారణాలు ఏంటో తెలుసా? నిలబడలేకపోతున్నావంటే పడగొట్టే దురాత్మ ఉంది. నిలబడలేకపోతున్నావంటే, స్థిరముగా ఉండలేకపోతున్నావంటే నీకు విరోధమైన ఒక ఆత్మ పనిచేస్తుంది. ఎన్నిసార్లు తీర్మానాలు చేసుకోలేదు మనం? యేసు ప్రభువా ఇక నుండి బాగా సెలవాడినయ్యా అంటావు, మళ్ళీ అది వచ్చేది ఇంటికి వెళ్ళగానే. ఏమవుతుంది తెలుసా? నువ్వు పడిపోతున్నావు, నిలబడలేకపోతున్నావు. నేను మర్మాలు ఏం చెప్తలేదు మీకు, మన రొటీన్ లైఫ్లో జరిగే విషయాలు చెప్తున్నాను. పరిశుద్ధంగా ఉండాలనుకుంటావు, ఈ కన్ను, ఈ చెవి, ఈ నోరు పరిశుద్ధంగా ఉండాలి, ఈ ఆలోచనలో పరిశుద్ధంగా ఉండాలి, ఈ తలంపులో పరిశుద్ధంగా ఉండాలి, నా నడక పరిశుద్ధంగా ఉండాలి అనుకుంటావు. ఎన్నిసార్లు పడిపోయావు? కొన్ని అలవాట్లు మానేద్దాం అనుకుంటావు, మానలేవు. కారణం ఏంటో తెలుసా? నువ్వు పడిపోతున్నావు. కారణం, నీలో ఒక దురాత్మ పనిచేస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒకటే గ్రహించాలి, నీ మనసులో ఒక అభిప్రాయం రావాలి. ఏంటంటే, నన్ను పడగొట్టే దురాత్మ నాలో ఉంది. దెయ్యం లేదని ఎవరు కూడా అనడానికి వీలు లేదండి. ఖచ్చితంగా నాలో ఉంటుంది, నీలో ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఎవరైతే దాన్ని గ్రహించగలుగుతారో, నేను ప్రకటిస్తున్నాను జీవం గల యేసు నామాన్ని బట్టి, ఈ రాత్రి మన శరీరంలో నుండి ఆ దురాత్మ మనం విడిచిపెట్టి యేసు నామములో పారిపోవును గాక. ఆమేన్, ఆమేన్. ఆమె తన జీవితంలో నిలబడలేని పరిస్థితి, వంగిపోయిన పరిస్థితి. ఈరోజు నువ్వు నిలబడట్లేదు, వంగిపోయి అన్నావంటే నీ జీవితంలో వ్యతిరేకమైన ఆత్మ పనిచేస్తుంది. యేసు ప్రభుల వారు వచ్చారు అక్కడికి. చూడండి, ఒక మాట చూడండి, బైబిల్ తెరవండి. ఎహెచ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. క్లుప్తంగానే మాట్లాడతా, నీకు ఎక్కువ మాట్లాడి నేను. చదవండి, ఎహెచ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడితే, అది దేవునితో మాట్లాడతలేదా? పాస్టర్ గారండి చాలా ప్రార్థన చేస్తున్నానండి, మాట్లాడతలేదు. కానీ ఏంటంటే నువ్వు నిలబడలేకపోతున్నావు. నిలబడకుండా చేస్తున్న దురాత్మ దేవుని మాట వినకుండా చేస్తుంది. నువ్వు వంగిపోతున్నావు, బలహీనపడిపోతున్నావు. బలహీనపరచు ఆత్మ దేవుడు దర్శనము చూడకుండా చేస్తుంది. నువ్వు సాతానికి దగ్గరగా అయిపోయావు, అందుకే దేవుని ప్రణాళిక నీకు అర్థం కావట్లే. బైబిల్ గ్రంథములో దీన్ని జయించిన వీరులు ఉన్నారు, పడిపోయినటువంటి బలవంతులు కూడా ఉన్నారు. ప్రతి మానవుడికి దేవుడు ఒక అద్భుతమైన ఆలోచన పెడతాడు తన వ్యక్తిగతమైన పరిస్థితిని బట్టే. కానీ నేటి దినాల్లో ఎంతమంది విజయం సాధిస్తున్నారు, ఎంతమంది దేవుని నామానికి మహిమ లేకుండా జీవిస్తున్నారు. ఒక తమ్ముడు ఉన్నాడు, నాకు తెలిసిన తమ్ముడు.
నాకంటే మంచి ప్రార్థన పరుడు. ఏమైందో తెలియదు, మొత్తం మీద చెడు సహవాసాలు చేశాడు, పడిపోయాడు. అడంటాడు నాకు ఫోన్ చేసుకున్నా, నా వల్ల కావడం లేదు నేను నిలబడ్డానికి దేవుళ్ళో. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదు. ఒక మాట చెప్పాను నేను, ఇదిగో వినో, ఈ మాటలు ముందు పక్కకెట్టు. నా యేసు నిలబడతాడని విశ్వాసాన్ని స్థిరపరచుకో, ప్రభువే నిన్ను నిలబెడతాడు. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడితే ఏం చేస్తాడంటే నేను మాట్లాడతాను. 2019 జూలై 3వ తారీఖు నాతో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా దేవుడు నాతో? నేను పిలిచిన పిలిపేంటి, నువ్వు బతుకుతున్న బతుకేంటి అని తిట్టాడు నన్ను 3 సార్లు. ముమ్మారు ఆ మాట నాకు వినబడింది. అప్పటి వరకు నా బతికేంటో తెలుసా? పడిపోయేవాడిని లేచేవాడిని, పడిపోయేవాడిని లేచేవాడిని, పడిపోయేవాడిని లేచేవాడిని. నేను సేవకునే, నాకు సిగ్గు ఉండదు చెప్పుకోవడానికి. కొంతమంది వారు అపరాధాలు చెప్పుకోరు, సాక్ష్యాల్లో కూడా పంచుకోరు. నేను గొప్పవాడిని, నేను దెబ్బవాడిని, నేను అలాంటి చెప్పుకుంటూ ప్రసంగాలు చేసుకుంటూ పోతారు. నాకు అది అవసరంలే. నా అనుభవాన్ని బట్టి ఒకరు రక్షించబడాలి, నా అనుభవాన్ని బట్టి ఒకరి జీవితంలో మార్పు రావాలి. కనుక నేను ఏదైనా చెప్పడానికి తెగిస్తాను. నామకార్థమైన భక్తి బతికినవాడిని నేను 2019 వరకు కూడా. జూలై 3వ తారీఖు ఒక రాత్రి 8:30 గంటలకు దేవుడు నాతో మాట్లాడాడు. ఇందుకు ఆ మాట ఏంటంటే, నువ్వు పడిపోతున్నావు, పిలిచినకు పిలుపునకు తగినటువంటి నడక నీకు లేదు అన్నాడు. ఆ మాట నన్ను చాలా గద్దింపులో తీసుకెళ్ళింది. ఆ మాట వినగానే నాలో భయం, వణుకు నా శరీరంలో మొదలైంది. తెలియని దుఃఖం నన్ను ఆవరించింది. నాకు తెలియకుండా ప్రార్థన చేస్తాను, ప్రభువా నన్ను మీరు క్షమించండి, ప్రభువా నన్ను మీరు క్షమించండి, మాట్లాడింది నీవైతే నన్ను నిలబెట్టండి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. ఆ తెల్లవారుజాముకి ఒక అద్భుతమైన కార్యం. అప్పటికే మా బాబుకు 3 దినాల నుండి భయంకరమైన జ్వరం. తెల్లారైతే రాజమండ్రి తీసుకెళ్ళాలి. ఒక చిన్న ప్రార్థన చేశాను, ప్రభువా మాట్లాడేది నీవే అయితే నా బిడ్డను నువ్వు బాగు చేస్తే నీ కొరకు నేను నిలబడతాను. ఇలాగ అడుగుతున్నావా దేవుని దగ్గర? నువ్వు వడంబడికి ఉందా నీకు దేవునికి? ఒక రకమైనటువంటి డీల్స్ ప్రభుతో నీకు ఉన్నాయా? ప్రభుతో ఏం మాట్లాడుతున్నావు? లోతైన భక్తి అనుభవంలోనికి వెళ్తున్నావా? పైన భక్తి చేస్తున్నావా? మోషే అడగలేదా ఐగుప్తు దేశానికి వెళ్ళాలంటే? ఏంటి నాయన, ఏంటి నాకేంటి, నువ్వేమని చెప్పాలి నీ గురించి? ఇదిగో మోషే నువ్వు విను మాట, నీ చేతులే ఉంది. చెప్పండి. తోమ ఏమన్నాడు? వేలు పెట్టి చూస్తాను కానీ అన్నాడు. ఆయన ఏం బాధపడ్డండి? నీకు నీ విశ్వాసాన్ని బలపరచడానికి ఆయన చాలా సందర్భాలు దిగొస్తాడో, తను ఏమైనా చూపిస్తాడో. అయినా కూడా నువ్వు వినకపోతే లేచి నిలబడలేని దినాలు సంపూర్ణంగా వచ్చేస్తాయి. జాగ్రత్త. ఇప్పటికే నువ్వు వంగిపోయావు చాలా దినాలు. ఇప్పటికే చాలా సార్లు నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నావు కానీ నిలబడలేకపోతున్నావు. ఎవరి బిడ్డ పెద్దలారా ఒక మాట గుర్తెట్టుకోండి, దేవుని దగ్గరకు వద్దాం అనుకుంటున్నావు, దేవుళ్ళు ఏకమవుదాం అనుకుంటున్నావు, కానీ మాట్లాడితే 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 బలహీనమైన ఆత్మ నిన్ను ఘోర పరిస్థితిలో తీసుకెళ్ళిపోతుంది. కారణం ఏంటో తెలుసా? నీవు నిలబడితే నీవు నిలబడితే నీవు నిలబడితే నీవు నిలబడితే నీ ద్వారా బలమైన కార్యములు ప్రభువు చేయించుకుంటాడు. నీవు నిలబడితే నీ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. నీవు నిలబడితే నీ భార్య మారిపోతే, నువ్వు నిలబడితే నీ భర్త మారిపోతాడు, నువ్వు నిలబడితే నీ ఇంటి వారు రక్షించబడతారు, నీవు నిలబడితే సమాజంలో మార్పు వచ్చేస్తే, నీవు నిలబడితే దేవుని మహిమకు వస్తుంది. నీవు నిలబడితే సాతాను పెద్ద చేయడానికి వీల్లేదు. అందుకే నేను మాట్లాడుతూ పడగొడుతున్నాడు. నీకు అర్థమవుతుందా నా బాధ? అని వాక్యం నీకు అర్థమవుతుందా? నిన్ను నిలబెట్టకూడదనే శతకోటి ప్రయత్నాలు చేస్తున్నాడు. 10 నిమిషాల ప్రార్థన, గంటల ప్రార్థన, ఉపవాస ప్రార్థన లో నుండి బయట తీసుకొస్తాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తాడు. నువ్వు ఆడు నీ పక్షముగా నిలవలేడు. ఆడు నిలవకుండా ఉండాలంటే నేను బలహీనపరచాలి. ఈరోజు సాతాను యొక్క కట్ల నుండి యేసు నామములో విడుదల మనకి కలుగునుగాక. ఆమేన్. మూయబడిన ఆధ్యాత్మిక నేత్రాలు యేసు నామములో తెరవబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో నేను రిలీజ్ చేస్తున్నానండి ఈ రోజున. ఒక స్వస్థత గల ఆత్మ మన మీదకి వచ్చునుగాక. ప్రతి విధమైన పెయిన్స్, ప్రతి విధమైన బలహీనతను యేసు నామములో గద్దిస్తున్నా. ఆమేన్. నేను ఉదయం నుండి భయంకరమైన పెయిన్ వచ్చింది. నడుల నుంచి కాళ్ళు విపరీతమైన నొప్పి. ఎందుకంటే నేను ఉండకూడదు మందిరంలో, వాక్యం వినకూడదు, నేను ఆ కృపను పొందుకోకూడదు. చాలాసార్లు ప్రార్థనలో ఉంటాం, మనసు పాడైపోద్ది.
ఆడు పాడు చేస్తాడు. మందిరానికి వచ్చేస్తా తిరిగి ఏదో పని మీద వెనక్కి వెళ్ళిపోతావు అంట, పాడు చేస్తున్నాడు ఆడు. మందిరంలో ఉంటే వాక్యం వినలేని మనసు వచ్చేస్తుంది, వాడిని పాడు చేస్తాడు. మందిరంలో ఉంటే నిద్ర వచ్చేస్తుంది అని పాడు చేస్తున్నాడు. మందిరంలో ఉంటుంది ఏదో కలత వచ్చేస్తుంది, ఆడు నిన్ను పాడు చేస్తున్నాడు. ఎన్ని విధాలుగా నిన్ను పాడు చేయడానికి చూస్తున్నాడు. అయితే మాట చెప్పనా తమ్ముడా, అన్నా, చెల్లే, అక్క, మాట చెప్తాను విను 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 విను. నీవు నిలబడితే భూమి తలకిందులైపోద్ది. నీవు నిలబడితే ఆశ్చర్య కార్యములు, వింత కార్యములు జరుగుతాయి. బా, నీవు నిలబడితే నీ పేట మారిపోద్ది. నీవు నిలబడితే బా లార్డ్ హల్లెలూయా, నీవు నిలబడితే ఊహకు మించినటువంటి మహత్ కార్యములు దేవుడు చేస్తాడు. మోషేతో అన్నాడు, నువ్వు వెళ్ళి అక్కడికే. మోషేని పడగొడుతుంది, నీ నత్తోడిని పడగొడుతుంది. మోషేని పడగొడుతుంది, ఒకరిని చంపొచ్చాను కదా, పడగొడుతుంది. గుర్తెట్టుకో గుర్తెట్టుకో గుర్తెట్టుకో. కారణాలు చెప్తున్నామంటే నీలో దురాత్మ వచ్చేసింది. కారణాలు చెప్తున్నామంటే బలహీన ఎత్తిపడుతున్నామంటే దురాత్మ వచ్చేసింది. దేవుని కోపం వచ్చింది. గుడ్డివాడిగా పుట్టించినోడు ఎవడో, మూగవాడిగా పుట్టించింది ఎవడో, బలహీనతో పుట్టించింది ఎవడు, నేను కాదా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళా. కారణాలు చెప్తున్నావా? కారణాలు చెప్తున్నావు, కారణాలు చెప్పి అనకపోతున్నావా? కారణాలు నీలో రేపేది చూపించేది దురాత్మ. నా వల్ల కాదయ్యా, నేను చేయలేనయ్యా, నాకు అప్పులున్నాయ్యా, నాకు భారం అయ్యా చెప్తున్నావా? నీతో చెప్పిస్తుంది, నీతో చెప్పేస్తుందా? ఈరోజు ఇప్పటికే నోరు తెరు, నువ్వు మనసులో నీ అంతరాత్మ నోరు తెరు, నీ ప్రాంతం చెప్పే అని వెనకలాగుతున్న దురాత్మ యేసు నామములో పో చెప్పు. నువ్వు చెప్తేనే పోద్ది, నువ్వు చెప్తేనే పోద్ది. నేను చెప్తే కాదు, నువ్వు చెప్పితే పోద్ది. అది నీలో ఉంది, గ్రహించి దినాన్ని నువ్వు చెప్తే పోద్ది. ఆమెను చెప్పండి. మన రాత్రి నేను ఇక్కడికి వచ్చే ముందు నాకు చాలా బలహీనత వచ్చింది. దేవుని విశ్వాసం నాకు ఉంది. నేను ఎప్పుడు బలహీన అప్పుడే బలవంతుణ్ణి. ఆమేన్. ఆ రాత్రి పడుకున్న ముందు రోజు అర్ధరాత్రి మా చిన్నోడు అంటాడు, ఉన్నట్టుండి నాకు పులిహోర కావాలి. ఆ సెక్షన్ ఎవరిదో మీకు తెలుసుగా, ఏం కావాలి? దద్దోజనం అడుగుతాడు ఒక్కొక్కడు కదా. నేను అన్నాను, మెలుగు వస్తుంది నాకు, మళ్ళీ పడుకుంటున్నాను. పాస్టమ్ గారు ఏమో అదేట్రా, ఇప్పుడు ఏం చేయంటారా, వీళ్ళకి అర్థంగా తెరవండదు. వీళ్ళకి ఆడు పులిహోర అడుగుతాడు అంటే నువ్వేదో జరిగిందని అర్థం చేసుకోవాలి కదా, వండేద్దామని. అప్పుడు కూడా మరి ఇదో రకమైన కేటగిరీ, ఏమనాలో అర్థం కాదు వీళ్ళని. పులిహోర పులిహోర అంటే నేను ఇప్పుడు చేయలేంటారా అని. ఇదేం గొడవ, ఇది కాదు, నువ్వు సబ్జెక్ట్ ఇది కాదు. నాకు వినబడుతుంది, వీళ్ళకి సంభాషణ వినబడుతుంది. అప్పుడు మెలుగు వచ్చింది. ఏయ్ ఏడ్రా పులిహోరగా ఏయ్ అన్నాను, అంతే. ఎలాగనండి కిక్కిరి మళ్ళీ పడుకో. మళ్ళీ పులిహోర పొద్దున మాటలేదు, అడిగి పులిహోర లేదు కదా, గుడ్డు లేదు. ఎవరితో వచ్చింది, ఏదొచ్చింది చెప్పలే చెప్పలే. మన కొంపలో కొంతమంది ఏడితే కూర్చుంటారు, ఏం చేయాలి తెలిసి వెళ్ళిపోయి తలట్టుకోవాలి. ఇలా గోడకేసి ఒక దెబ్బ ఊపాలే, అలా ఊపితే ఏమవుద్దో తెలుసా, పోద్ది. ఏడితే కూర్చుంటారు మొక్కలు ముడుచుకుంటే, ఇదంతా నోట్లోకి వెళ్ళిపోయినట్లు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకటే కేక, ఏ అన్నవా పోవాలంతే, నీ కేకకు పోవాలి. ఒక రోజు కొవ్వూరు వెళ్ళాం మేము పేతం చేయడానికి. ఒక ఆయనకి దెయ్యాలెట్టేసాయి. ఆ స్థానిక సేవకుడు భయపడిపోతున్నాడు. ఓ గడగళ్ళ ఏడుతున్నాడండి, మొహం కడుక్కుంటే ఏడిసేస్తున్నాడు అతను. అన్న అవుతాడు, అన్న ఏమన్నా అలాగన్నా చెప్తలేదు, కారణం చెప్తలేదు. చెప్పుకోకూడదు కదా మరి, లోకువా అంటే కొన్ని ఉంటాయి లోకు అయిపోతామని చెప్పుకోరు. లోకమే బాబా బాగుపడతావు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. వెళ్ళాను, అరే ఏం చెప్పండిరా, నేను ఒకడు వచ్చాడురా, ఆయన తీసుకొచ్చాడురా, ఆడు నా పుట్ట పూర్వతాలు చెప్పేస్తున్నాడు రా, నేను ఎక్కడ ఎవరితో తిరిగానో, ఏ పాపం చేశానో, నా బతుకేంటో అన్ని సంఘం ఎదుట చెప్పేస్తున్నాడు రా అన్నాడు. ఆడి కోసం నువ్వు భయపడ్డం ఏంటి, ఆడి చెప్తే నువ్వు ఏడుతూ ఏంటి? అంతేకాదు ఆడు అంటున్నాడు, నీకు ఒక్కడే కొడుకు, అని ఏం చేస్తాను చూడు అంటున్నాడు. నాకు భయం వేసేస్తుందిరా, నోరు ముస్సే అందాం అనుకున్నాను నేను. క్షమించాలి సేవకులు, దేవునికి స్తోత్రాలు చెప్పండి సార్. నేను అన్నాను, అన్నా ప్రార్థన చేద్దాం, ఏర్పాటు చేయి. రాత్రికి ప్రార్థన ఏర్పాటు జరిగింది. అంత భీకరంగా నాచివాడేసాడట. ఆ రోజు సైలెంట్గా ఉన్నాడు. ఆ పూట చూసి ఎంత నాటకాలు ఆడుతున్నాడు. ఆడింది ఆడుతున్నాడు నాటకం, నాటకాలు ఆడేది.
దీంట్లో ఎవరు నాటకం ఆడుతున్నారు అనుకో, నాటకాలు ఆడిచ్చే ఉన్నాయి కొన్ని, తెలుసా మీకు? నాటకాలు ఆడిచ్చి కొన్ని ఉంటాయి తెలుసా? నాటకాలు ఆడే దురాత్మను బంధించాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒకళ్ళ జీవితాల్లో ఈ ఈ ఆడవాళ్ళు కానీ మొగోళ్ళు కానీ వీళ్ళు ఇంక సొంత విద్య నేర్చుకుంటున్నారు, దొంగ నాటకాలు. ఇంకా దురాత్మలు అవసరం లేదు వీళ్ళకి. ఏంటి, ఏదైనా ఒక ముఖ్యమైన విషయం చెప్తే వాళ్ళకి ఒంట్లో బాగోదు, అప్పటికప్పుడే బాగోదు. నీరసం, తలనొప్పి, కాళ్ళు లాగేస్తున్నాయి, చేతులు లాగేస్తున్నాయి, తలనొప్పి వచ్చేస్తుంది, లేవలేను, లేచినప్పుడల్లా తల తిరిగిపోతుంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, బాబోయ్ గుండెలు పీకేస్తున్నాయి, ఏదో బరువు ఎక్కేసింది, చాలా ఇబ్బందిగా ఉంది, నా వల్ల కాదు, ఇవన్నీ వచ్చేస్తాయి. ఈ దురాత్మలు కాదు, అది మళ్ళీ దురాత్మ యాత్ర ఏడితే కూర్చొని పాటర్ గారు మీరు చెప్పారు గారు ఇది అన్ని నేను లేనండి నిజంగా వాళ్ళు ఆయా మాట్లాడితే నా మీద పడి ఎడుతున్నారు అంటాయి. అలాంటి పనులు చేసేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారండి. స్తోత్రాలు చెప్పండి సార్. హల్లెలూయా. ఒక ఆవిడ కొంపగడ కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటుంది, పేతనికి రాలేదే అని వేరే వాళ్ళని అడిగాను. ఆవిడకి బాగాలేదు. ఏంటి సాకేటు, ఇప్పుడు సాకులు ఎక్కువైపోయినాయి, కత్తులు సాకులు అన్నీ. బాగాలేదు, నాకు దేవునాత్మ ఉంది కదా, ఎంతో కొంత ఏదో మూల పని చేస్తుంది కదా అప్పుడప్పుడు అంటదే. అది నాడమైన పని చేస్తలేదు, సాకు చెప్తారు అనిపించింది. సరాసరి పేతన అయిపోయిన తర్వాత నాకున్న దిక్కుమల బుద్ధి ఏంటంటే రంగంలోకి వెళ్ళిపోయాను, నెమ్మదిగా వెళ్ళిపోయాను ఇంట్లోకి. ఇలా నెమ్మదిగా వెళ్ళిపోతే ఇది కింద నెమ్మదిగా వెళ్ళిపోతే పర్లేదు, నెమ్మదిగా వెళ్ళిపోతే ఎదురుగా పెద్ద బొమ్మ టీవీ పెట్టేసుకుని సెల్ ఫోన్, బాగున్నాను తిన్నాను, పోయేకాలం వచ్చిందన్నావు కదా అందం అనుకున్నాను. నన్ను చూసి అప్పటికే జారిపోయి ఉంటుంది కిందకి. ఈ కంగారులో నైటీ దొక్కేసుకుని పడిపోయిందండి. అయ్యి బాబు ఇంకేం అనకూడదులే, ఇంటికి వచ్చిన దరిద్రం, పడిపోతే ఉన్న ఎదరపోళ్ళు రెండు ఊడిపోతే మళ్ళీ నాకు బాధ, నేను కట్టించుకోవాలేమో మనం అనుకుని జీవితాలు తగలయ్యా అనుకుని వెళ్ళిపోయాను నేను. ఏ దిక్కుమలే లేవమ్మ చెల్లె, ప్రసన్న చెల్లె, ఉన్నటువంటి జ్వరం ఎందుకు వచ్చేద్దండి? అప్పటి వరకు తిరిగేస్తారండి. ఓ గంగిరెద్దులో తిరిగేస్తుంటారు అప్పటికప్పుడు. వచ్చింది డైలెక్ట్. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నేను మా చిన్నప్పుడు అండి స్కూల్కి వెళ్తేప్పుడు నేను పెద్ద దొంగ నాటకంగా అండి, నేను పాపం చెప్పుకుంటూ పోవాలి కదా. స్కూల్కి వెళ్ళేటప్పటికి కరెక్ట్గా 5 నిమిషాల ముందు వచ్చింది నాకు కడుపు నొప్పి. స్కూల్కి అంతా రెడీ అయిపోయిండి, పెద్ద ఏదనకూడదు కానీ మంచి వజ్రంలో రెడీ అయిపోయి పౌడర్ శుభ్రంగా మొఖాన్ని రాసేసుకొని బెల్ట్లు పెట్టేసుకొని షూలు వేసేసుకొని 5 నిమిషాలు టైం మాకు పక్కన ఉండేవాడి టైం నేర్పించాడు నాకు ఆ వయసులో. ఆ టైం నేర్పించేటప్పటికి టైం చూసుకొని మంచం దగ్గరికి వెళ్ళి ఇలా పడుకుని పోయేవాడిని, ఇలాగుండేవాడిని. యారా అనేది మా అమ్మ, అయ్యి బాబు కడుపు నొప్పి వచ్చి. ఈ నాటకాలు మంది వెళ్దా అసలు మనమే పెద్ద డ్రామా ఇష్టలు. వాళ్ళు ఎవరో నాటకాలు కంపెనీ ఆడతారు కానీ మనకు అయ్యి బాబు మన ఇంట్లో ఉన్న డ్రామాలు ఎక్కడైనా ఉంటాయి ఏంటండి? అసలు మనం చేసే నాటకాల కన్నా చిరంజీవి పని చేస్తాడు. ఈరోజు చిరంజీవి గారి పుట్టినరోజు ఏంటండి, స్టేటస్ హ్యాపీ బర్త్డే చిరంజీవి, ఆ నెంబర్ కూడా ఉండదు వీడి దగ్గర, ఆ డ్రైవర్ నెంబర్ ఉండదు. ఇంతకీ వీడు ఎవరికి చెప్తున్నాడు వీడు? ఇద్దరు కొట్టేదల్లారా అనిపిస్తుంది, అనకూడదు బూతులు కదా. మళ్ళీ స్తోత్రాలు చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. పట్టింది 18 సంవత్సరాల నుంచి పట్టినటువంటి ఆత్మ బలహీనపరుస్తుంది, నడు నిలబడట్లేదు, చక్కగా లేని పరిస్థితి. అప్పుడు ఏం జరిగింది చదవండి, బైబిల్ చదివా వచ్చండి, బైబిల్లోకి వచ్చండి సార్. యేసు ఆమెను చూచాడు. ఈ రాత్రి నేను మాట చెప్తున్నాను, నీవు ఒకవేళ బలహీనపరుస్తున్నటువంటి పరిస్థితులు నీవు ఉంటే, నిలవలేని పరిస్థితిలో ఉంటే, చక్కగా నడవలేని పరిస్థితిలో ఉంటే, యేసు ఈ రాత్రి మనలందరినీ చూచుచున్నాడు. ఆమేన్ చెప్పండి సార్. కానీ ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఆయన దగ్గర ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ప్రభా చేయలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను, నిజమేనాయన అని ఒప్పుకుంటే బైబిల్ బోధిస్తుంది. ఆమెను చూచి రమ్మని పిలిచాడు. ఈ రాత్రి చెప్తున్నాడు, రా నేను నిన్ను బాగు చేస్తాను, రా నీ బలహీనతలతో పట్టి పీడిస్తున్న దురాత్మ నుండి నేను విడిపిస్తాను. దేవునికి స్తోత్రంగానే గాక. హల్లెలూయా. నిలబడదాం అనుకుంటున్నావు, నిలబడలేకపోతున్నావు, నేను నిలబెడతాను, రా పరిగెత్తుకురా. బలహీనతలతో పట్టబడుతున్నావు, సుఖం లేదు, నెమ్మది లేదు, రా నేను నిన్ను బాగు చేస్తాను. ప్రభా నీ కోసం వాడబడదాం అంటున్నాను కానీ నేను వాడుకుంటాను, రా నేను పిలుస్తున్నాను. ఈ రాత్రి
పిలిచినవాడు నమ్మదగిన దేవుడు, పిలిచినవాడు బలవంతుడైన వాడు. దా రా రా నా దగ్గర రా అని పిలిచాడు. అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాడు. ఈ రాత్రి నువ్వు నమ్మితే, ఇదిగో నమ్మిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, నువ్వు నమ్మితే, నేను నమ్మితే ఏదైతే నిన్ను బలహీనపరుస్తుందో, ఏదైతే వెనకలాగేస్తుందో, ఏదైతే నిన్ను చేతగాని వాడిగా చేసి పడేస్తుందో, ఏదైతే లోకంలో మళ్ళీ తిప్పేస్తుందో, ఏదైతే అపవిత్రపరుస్తుందో, ఏదైతే కలతలు తీసుకొస్తుందో, అట్టి బలహీనత, అట్టి బలహీనత, అట్టి దురాత్మ నీ నుండి, నా నుండి యేసు నామములో పారిపోవునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం జరిగింది అయ్యా అంటే, ఆమె మీద చేతులు ఉంచాడు దేవుడు. ఇక నుండి నీ బలహీనతలు పోయినప్పుడు ఏం చేస్తాడంటే, 10కి ఆపేస్తానమ్మా, 10కి ఆపేస్తాను, ఇంకైంది అసలు. ఏం జరిగింది తెలుసా? ఆమె మీ చేతులు ఉంచగానే ఏం జరిగింది? ఏం జరిగిందమ్మా? యేసు ప్రభు ఏం చేశాడు? ఎట్టి తగులుతున్నాయి క్లిప్లమ్మయ్యే, భయం వేసింది. ఆమె మీద చేతులు ఉంచగానే ఏమో నిలబడిందా? అవుద్దా? ఇప్పుడు చూసి ఎంత టైం పడుతుంది చేస్తారా? వద్దు, కూర్చో. ఆమె మీద చేతులు వేయగానే ఆ పని అవుతుంది. ఇంకా ఏమనుకుంటారు అనుకోండి. చేతులు వేయగానే ఏం జరిగింది చెప్పండి? ఇలా చేతులే కానీ ఏం జరిగింది? అవదు మా వల్ల కాని పనులు మాకే, కాని పనులు ఎందుకే మనసా, చేయలేని భారం, పాట ఉంది కదా. చేతులే కానీ ఏం జరిగింది తెలుసా? ఆమె నిలవబడలేంది, నిలబడింది. నేను అంటాను, నా యేసు నిలబెడతాడు ఈ రోజు నుంచి. పక్కవ చేపట్టుకోండి ఇప్పటికైనా. ఇలా చెప్పండి, తమ్ముడా నా భుజమే చెయ్యి, ఇక నుండి దేవుడు మనల్ని నిలబెడతాడు. చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరు చెప్తే వాళ్ళకి దేవుడు కార్యం చేస్తాడు. ఎంత గట్టిగా చెప్తే చేస్తాడు. ఆమె చెప్పండి ఒకసారి. ఇక నుండి దేవుడు మనల్ని నిలబెట్టి బలమైన కార్యాలు చేస్తాడు. పళ్ళు బిగబెట్టండి ఒకసారి గట్టిగా, ఇలా అనండి, పారిపోవాలి వేస్తున్నామలా. ఆమె చెప్పండి ఒకసారి. అనవసరంలో కరికెత్తరు పళ్ళు, ఇప్పుడు కరవండి, దుర్రాత్మ కరవండి అనండి ఒకసారి. యేసు నామములో నా నుండి బలహీనత భరిస్తున్న దురాత్మ పో పో అని చెప్తారు. అలా చెప్పాలా? బయట పొమ్మన్నాడు. నేను ఏండి, ఓ ఇంట్లో గొడవ జరుగుతుంది ఏనండి, పాపేస్తాను. నాకు ఎటు మీ దగ్గరికి వస్తే ఓపెన్ హార్ట్ వచ్చేది, ఏంటో అర్థం కాదు నాకు. అదే మా అనపత్రులు ఉంటే వేరే నడిపింపు వచ్చేది. ఏవేనండి, వాక్యం చెప్తేనే చెప్తాను. ఇద్దరు భార్యభర్తలు గొడవ పెట్టుకుంటున్నారు. ఏదో గొడవ వచ్చిన సంథింగ్ కానగోత్రం మనకు తెలియదు కానీ, భర్త అన్నాడు, కొంపలోంచి పోయా అంటున్నాడు. నన్ను పొమ్మంటావా, నన్ను పొమ్మంటావా? పోతలేదు అందుకే. నేను మా అమ్మ అదే ఇవ్వలేదా, ఇలా చేయలేదు, తక్కువ ఏం చేశాను, ఇవన్నీ చెప్తున్నాడు. పోతలేదు, సిగ్గులేదన్న పో అన్నాడు. పోవాలా? ఆ గుమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తుంది. మళ్ళీ ఏమంటున్నావు నన్ను అంటుంది. ఆడు మళ్ళీ అంటాడు పో అంటున్నాడు. అక్కడ వరకు మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆయనకు వచ్చేస్తాను. నేను చూస్తున్నాను ఏంటి అసలు, ఏం సీన్ జరుగుతుంది ఇక్కడ, జరగదు. అటువంటి దురాత్మ కూడా అంతే చాలా సందర్భాల్లో. పైకి ఏమంటామంటే పో అంటాం కానీ వెళ్ళిపోతాయి అలాగా. అయ్యి బాబు వెళ్ళిపోతాయి అలాగా. ఎలాగిట్టి బాగుంటుంది బతుకు. ఏమవుద్ది ఒకసారి చూడు, అలాగే ఆ బతుకు చూడు ఒక్కసారి ఆ బతుకు చూసావా, నువ్వు అంటావు, బా ఎంత పొరపాటు చేశాను నాయన, ఎంత పొరపాటు చేశాను. ఓ మాట చెప్తున్నాను, యేసయ్య చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడింది. దేవుడు నిన్ను చక్కగా నిలబడదాం అనుకుంటున్నాడు. చక్కగా ఎలాగా చెక్కి చక్కగా నిలబడదాం అనుకుంటున్నాడు. ఈరోజు ఒక్కటే నువ్వు ప్రభువా, నన్ను బలహీనపరిచేవి చాలా నాలో ఉన్నాయి, తొలగించు నాయన. నిలబడకుండా చేసేవి చాలా ఉన్నాయి, తొలగించండి నాయన. వంగిపోయేలా చేసేవి చాలా ఉన్నాయి, తొలగించండి నాయన. నిలబడలేకుండా, పరిగెత్త లేకుండా, నడవ లేకుండా చేసినవి చాలా ఉన్నాయి, తీసే ప్రభువా.
ఇప్పటికైనా నువ్వు తీసే, ఇప్పుడే దాన్ని నువ్వు తీసే. ఏం జరిగింది తెలుసా? ఆవిడ వాక్యం చెప్తుంది, ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరచింది. ఏం చేసింది? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇక నుండి నీ బ్రతుకు దేవునికి మహిమకరముగా ఉండును గాక. ఆమేన్. చెప్పండి పక్కొలది మాట. ఇక నుండి మన బ్రతుకులు మహిమకరముగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. నీ నుండి బలహీనతలు పోవే రాత్రి రాత్రి. చెప్పండి, ఒంగుపని నీ జీవితాన్ని లేపే రాత్రి రాత్రి, చక్కగా నిలబెట్టే రాత్రి రాత్రి అని చెప్పండి. యేసుని బలహీనతలను తొలగించే రాత్రి రాత్రి అని చెప్పండి. వ్యాధి నుండి విడిపించే రాత్రి రాత్రి, శోధన నుండి తప్పించే రాత్రి రాత్రి, సంపూర్ణమైన విడుదల కలిగించే రాత్రి ఈ రాత్రి. అందుకే దేవుని సేవకుడు ఎప్పటి రాత్రి ప్రార్థన పెట్టమని, దేవునికి మహిమ కలుగునే గాక. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. ఆమెను చెప్పండి ఒకసారి, ఆమెను చెప్పండి ఒకసారి. ఇదిగో ఇక నుండి నీ చరిత్రను మార్చగల దేవుడు మన మధ్యన ఉన్నాడు. ఆమెను చెప్పండి ఒకసారి. నీ శరీరంలో నుండి ఆ బలహీనపరచు ఆత్మను యేసు నామములో పాతాళానికి తొక్కేద్దాం అందరం కలిసి. చెప్పండి, ఆమెను చెప్పండి ఒకసారి. ఆమేన్. నిలబడండి, 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 త్వరగా నిలబడాలి. ఒప్పుకో.